హాయ్ గైస్, ఐమ్ అరుణారాయణ శెట్టి. ఇవాళ నేను కర్లప్ వాళ్ళ ప్రోడక్ట్స్ యూస్ చేసి నా హెయిర్ అయితే స్టైల్ చేయబోతున్నాను. ఐ హ్యావ్ న్యాచురల్లీ కర్లీ హెయిర్, ఐ హ్యావ్ న్యాచురల్లీ వేవీ హెయిర్ అని చెప్పొచ్చు. నేను హెయిర్ వాష్ చేశాక ఇంత కర్ల్స్ కూడా ఉండదు. స్టైల్ చేస్తే నైస్గా డిఫైన్డ్గా ఇలాంటి కర్ల్స్ వస్తాయి. సో ఇలా డిఫైన్డ్గా కర్ల్స్ ఎలా రావాలి అనేది నేను మీకు చూపిస్తాను. దెర్ ఆర్ 3 simple steps. First step is shampooing. For that I'm using curl moisturizing shampoo from Curlup. So I'm using this right now and నేను ఒక బ్యాకప్ ఇంకోటి కూడా తెచ్చుకొని పెట్టుకున్నాను. సో బేసిక్గా ఫ్రిజీగా ఉన్న హెయిర్ లేదా వేవీగా ఉన్న హెయిర్ వాళ్ళు కర్లీ గర్ల్ మెథడ్ యూస్ చేసినట్టయితే ఇట్లా మంచిగా మీ హెయిర్ కూడా డిఫైన్డ్గా కనిపిస్తూ ఉంటుంది. సో ఫస్ట్ స్టెప్ ఇస్ షాంపూయింగ్. షాంపూ చేసేటప్పుడు మనం ఎప్పుడన్నా మన షాంపూని డైరెక్ట్గా హెడ్కి యూస్ చేయకూడదు. అది వాటర్లో కొంచెం డైల్యూట్ చేసి అప్పుడు మన హెయిర్కి యూస్ చేయాలి. సో దిస్ షాంపూ ఈజ్ నో పారాబెన్స్ అండ్ నో సల్ఫేట్స్ అండ్ ఇట్ ఆల్సో కంటైన్స్ ఆర్గన్ ఆయిల్, కోకోనట్ క్లెన్జర్ అండ్ చియా సీడ్ ఎక్స్ట్రాక్ట్ విచ్ ఈస్ గ్రేట్ ఫర్ యువర్ హెయిర్. మైల్డ్ షాంపూస్ ఎప్పుడన్నా మనకి నొరగంత రాదనమాట. వన్స్ మనం చేస్తున్నప్పుడు ఆ డర్ట్ అంతా పోతుంది, కానీ అంత నొరగొస్తేనే మట్టంతా పోయింది అనేది ఫాల్స్. మీరు అదైతే అసలు నమ్మకండి. అండ్ ది సెకండ్ స్టెప్ ఈజ్ అఫ్ కోర్స్ షాంపూ తర్వాత మనం కండిషనర్ యూస్ చేయాలి. మన హెయిర్కి షాంపూ ఎంత ఇంపార్టెంటో కండిషనర్ కూడా అంతే ఇంపార్టెంట్. సో కండిషనర్ అయితే స్కిప్ చేయకండి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ స్టెప్. అది కూడా మన కర్లీ గర్ల్స్కి, కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకి వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మన హెయిర్ ఈజీగా ఫ్రిజీ అయిపోతుంది. సో దాన్ని కొంచెం కంట్రోల్ చేయడానికి మనం కండిషనర్ ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఇట్ ఈస్ కర్ల్ హైడ్రేటింగ్ కండిషనర్ ఫ్రమ్ కర్లప్. ఇట్ ఆల్సో కంటైన్స్ ఆర్గన్ ఆయిల్ అండ్ చియా సీడ్ ఎక్స్ట్రాక్ట్. పారాబెన్స్ కానీ సల్ఫేట్స్ కానీ లేవు. సో ఇట్ ఈస్ సేఫ్. కండిషనర్ పెట్టుకున్నాక ఒక 10 minutes లీవ్ చేసేద్దాం. 10 minutes తర్వాత హెయిర్ని అయితే వాష్ చేసేద్దాం. వాష్ చేశాక థర్డ్ స్టెప్. సో వీళ్ళది వెరీ సింపుల్. 3 steps ఉంటాయి. ఫస్ట్ ఇస్ షాంపూ, సెకండ్ ఇస్ కండిషనర్ అండ్ థర్డ్ ఇస్ స్టైలింగ్ అనమాట. స్టైలింగ్లో మనము క్రీమ్ వాడచ్చు, జెల్ వాడచ్చు, మ్యూజ్ వాడచ్చు, అల్ట్రా రిఫైనింగ్ జెల్ వాడచ్చు. సో దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్, బట్ నేను యూస్ చేసేది ఏంటో నేను మీకు చూపిస్తాను. సో ఫస్ట్ అయితే కండిషనర్ తర్వాత మన హెయిర్ అయితే కోమ్ చేసేసుకొని ఇలా మంచిగా హెయిర్ కోమ్ చేసేసుకొని డీటాంగిల్ చేసేసుకోవాలి. సో మీరు అంత ఎక్కువ జుట్టు చూసి అయితే భయపడకండి. మన హెయిర్ని వీక్లీ 2 మనం వాష్ చేసేటట్టయితే వాష్ చేసే ముందు మనం హెయిర్ని కోమ్ చేసుకుంటాం. సో విచ్ ఈజ్ 1 time. ఎవ్రీడే మనం అయితే కోమ్ చేయం. వన్స్ స్టైల్ చేశాక మనం మళ్ళీ హెయిర్ వాష్ చేసేటప్పుడే మనం కోమ్ చేస్తాం. సో అప్పటిదాకా మనం మన హెయిర్ అయితే కోమ్ చేయం. అందుకే హెయిర్ వాష్ చేసినప్పుడే మనం కోమ్ చేస్తాం. వెట్ హెయిర్ మీద చిక్ అంతా మనం తీసేసుకోవాలి. చిక్ అంతా తీసేసుకున్నాక ఎక్కువ జుట్టు ఉంటుంది కదా, అది చూసి అయితే అస్సలు భయపడకండి. మనం 1 week అంతా దువ్వంది అంతా ఒకసారి దూతాం కాబట్టి అట్లా ఫీలింగ్ వస్తుంది. అది హెయిర్ ఫాల్ అయితే కాదు. హెయిర్ స్టైల్ చేసే ముందు మన హెయిర్ అయితే వెట్గా ఉండదు, కొంచెం డ్రై అయిపోతుంది. బట్ ఈ స్టైలింగ్ చేయాలి అనుకుంటే కనుక మన హెయిర్ 80% వెట్ ఉండాలి. సో నేను ఒక మగ్లో మళ్ళీ వాటర్ బయటికి తీసుకొచ్చేసాను. ఆఫ్టర్ దట్ స్టైలింగ్ స్టార్ట్ చేసేసాను. ఇవాళ నేను స్టెప్ 3కి అయితే క్రీమ్ అండ్ జెల్ యూస్ చేస్తున్నా. సో ఫస్ట్ స్టెప్ ఈస్ క్రీమ్ని యూస్ చేయాలి. లిటిల్ అమౌంట్ ఆఫ్ క్రీమ్ తీసుకొని మన ఎండ్స్ ఉంటాయి కదా, ఎండ్స్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ ఓన్లీ పైన టచ్ చేస్తూ రాయాలన్నమాట. కింద అయితే నైస్గా ఆ క్రీమ్ని మొత్తం మంచిగా ఎలాబరేట్ చేసుకుంటూ రాయండి. సో దట్ మన హెయిర్ మొత్తానికి ఆ క్రీమ్ అయితే ఉండాలి. ఆ క్రీమ్ ఏంటంటే మన కర్ల్స్ని డిఫైన్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. వన్స్ ఆ క్రీమ్ అయిపోయాక జెల్ అప్లై చేయాలి. సో జెల్ దేనికి ఉపయోగపడుద్ది అంటే మనం ఆల్రెడీ డిఫైన్ చేసిన కర్ల్స్ని అలా హోల్డ్ చేయడానికి జెల్ ఉపయోగిస్తుంది. జెల్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ సమ్ టైమ్స్. ఎందుకంటే మనం కర్ల్ క్రీమ్ రాసుకున్నప్పుడు మంచిగా డిఫైన్గా కనిపించి తర్వాత ఒక 1 hour తర్వాత 2 hours తర్వాత మనం మళ్ళీ చూసుకుంటే మన కర్ల్స్ పోతాయి. మన కర్ల్స్ అవి లాక్ అయ్యి ఉంటాయి. సో ఆ కొంచెం జెల్ని మనం హెయిర్కి అంతా అప్లై చేయాలి. ఒకవేళ మీరు యూజ్ చేసే జెల్ కొంచెం ఎక్కువైంది అని అనిపిస్తే కనుక మీరు మళ్ళీ వాటర్ తీసుకొని కొంచెం నైస్గా స్క్రంచ్ బ్యాక్ చేసుకుంటే ఆ జెల్ అనేది పోతుంది. సో దట్ మీకు ఎంత అమౌంట్ అయితే కావాలో వెయిట్లెస్ ఫీలింగ్ అయితే ఉంటుంది. హెయిర్ స్టైలింగ్ టూల్స్ ఇప్పుడు డిఫ్యూజర్ ఉంటుంది. డిఫ్యూజర్తో మన హెయిర్ని అయితే స్టైల్ చేసుకోవచ్చు. లైక్ మన హెయిర్ని ఫాస్ట్గా డ్రై చేసుకోవచ్చు. బట్ స్టిల్ ఐ డూ రికమెండ్ ఎయిర్ డ్రైయింగ్. సో ఫ్యాన్ ఆన్ చేసుకొని ఫ్యాన్ కింద ఒక 1/2 hour అలా ఇలా అనుకున్నారంటే చాలు,
హెయిర్ డ్రై అయిపోతుంది. అది కూడా ఈ సమ్మర్స్లో అయితే ఇంకా ఫాస్ట్గా డ్రై అయిపోతుంది, విచ్ ఇస్ ద ప్లస్ పాయింట్ ఈ సమ్మర్స్లో. సో యా, హెయిర్ డ్రై అయిపోయాక దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్. సో that's my curly, so that's how I style. So that's how I style my hair. I hope you like this video. Like, share and subscribe to this channel.